అత్తయ్య ఎలా ఉన్నారు? చిన్నత్తయ్య మీరెలా ఉన్నారు? అయ్యయ్యో చాలా చిక్కిపోయినట్టున్నారు. ఆరోగ్యం బానే ఉందా? అయినా నాకొక ఫోన్ చేసుంటే నేనొచ్చి మంచి భోజనాలు వండి పెట్టుండేదాన్ని. ఇక నేను వచ్చేసాను కదా, ఇంక మీరేం చేయక్కర్లేదు. అన్ని పనులు నేనే చేస్తాను. వదినా ఎలా ఉన్నారు? అన్నయ్య మీరెలా ఉన్నారు? మిమ్మల్ని ముందు చూసిన దానికంటే ఇప్పుడు బాగా తగ్గిపోయారు. ఏంటొదినా సరిగా చూసుకోవడం లేదా? నేనే కాదొదినా, నాతో పాటు అమ్మ నానమ్మ నా 2 కోళ్ళు అందరం కలిసి ఉదయాన్నే వచ్చేసాం. ఇంకా నయం, పశువులు గేదెలు ఉంటే వాటికి కూడా తెచ్చేదేమో. అక్కడ అమ్మకి చేయడానికి ఏం పనులు లేవు, అందుకే ఇక్కడే ఏదైనా పని చేద్దామని వచ్చాం. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. బావకి చేపల కూర ఇష్టమని నేనే చేసి తీసుకొచ్చాను. చేపల కూర టేస్ట్ అదిరిపోయేలా ఉంది. దాంతో పాటు మనం పెళ్ళెప్పుడు చేసుకుందామని బావని అడగడానికి వచ్చాను. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతకీ బావ ఎక్కడొదినా? ఓ బావ పైన ఉన్నాడా? సరే నేను పైకెళ్తాను. పొద్దున్నే చెప్పా కదా ఏదో కీడు జరగబోతోందని. అది ఇదే. వాసు బావా, వాసు బావా, వాసు బావా, వాసు బావా. ఆగండి. వెన్నెలని ఇంట్లోకి తీసుకొచ్చి మీరెక్కడికి వెళుతున్నారు? ఇది మీ పనే కదా? అబ్బే అబ్బే నాకేం తెలుసు? ఏమీ తెలీదా? నేను వాసుకి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టగానే వాళ్ళిక్కడికొచ్చారంటే, అది మీకు తెలియకుండా వచ్చారంటే నేను నమ్మాలా? మీకు తెలియకుండా మీరు వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళిక్కడికి రాలేరు. నీ మీద అంటే నా మీద ఒట్టేస్తే నేను త్వరగా పోతే దాన్ని ఇంకా త్వరగా ఇంట్లోకి తీసుకొద్దామనా? అదేమీ జరగదు. వెన్నెలని ఎలా పంపించాలో నాకు తెలుసు. అది చిన్నపిల్ల, దాన్ని చెయ్యొద్దు. ఎక్కడికో వెళుతున్నట్టున్నారు, బయలుదేరండి. పట్టు, ఇంటలోడు ఆరాట పడాల్సింది ఆస్తి కోసం, ఇలా తిండి కోసం కాదు. ఎవరైనా చూస్తే మన పరువేమవుతుంది? పరువు బరువు అని ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి పీతల కూర మళ్ళీ దొరుకుతుందా? ఎవరు చూడకముందే తినేద్దాం పద. ఇంకేం ఆలోచించుకో. పద, దీన్ని పట్టుకో. పద పద. వాసు బావా, వాసు బావా. ఏ పిల్ల, నీకేమైనా పిచ్చా? ఇక్కడికి ఎవరు రాకూడదు. నేనేం పిచ్చి పిల్లని కాదు, వెన్నెల. వాసు బావ కోసం వచ్చాను. అటువంటి పేరు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇల్లు మారొచ్చుంటావు, వెళ్ళిక్కడిచే. అదేంటి, ఇప్పుడే కదా మా వాళ్ళందరితో మాట్లాడేసి వస్తున్నాను. ఎవరు లేరంటారేంటి? కావాలంటే కింద చూసుకో, ఎవరు లేరు.
చూసింది చాలు, ఇక బయలుదేరు. మా బావని చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తప్పుకోండి. ఏయ్! నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక బయలుదేరు. శాపము ఎవరిది ఈ పాపము నీ ఆశ తీరగా నా ఆయువు తీసుకో తెలుపవేను ఎవరివే ఎవరేను మోహిని అవును పట్టు, మొత్తం మనమే తినేస్తే మరి అన్నయ్యకెలా? పట్టు ఏంటి నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా తింటున్నావు? ఇదేంటి, సముద్రంలో ఉండాల్సిన చేపలన్నీ మన ఇంట్లో ఉన్నాయి? మేం భోజనం చేస్తుంటే దిష్టి పెట్టుకు పోరా. చేపల కంటే ఒక బ్లూ క్రాస్ ఉండుంటే మీకు ఉరి శిక్ష పడే వరకు అవి ఫైట్ చేస్తూనే ఉంటాయి. కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీలా తినరు. సారీ, కరువు ప్రాంతం కాదు, ఆది మానవుల కన్నా దారుణం. ఇక్కడి నుంచి వెళ్తావా లేక అమ్మకు చెప్పనా? పట్టు, తిన్న తర్వాత క్యారేజ్లన్నీ అక్కడ పెట్టేసిరా. ఇది కూడా వేసుకో. ఎంతో ఆశగా బావని కలవాలని వెళ్తే అద్దున్న పోతులిద్దరూ నన్ను కలవకుండా చేశారు. బావ కోసం ఎంతో మంది దేవుళ్ళని మొక్కాను, అయినా ఏ ఒక్క దేవుడు సాయం చేయలేదు. అయినా వాళ్ళెవరో తిడితే నేను బావని చూడకుండా ఎందుకు వెళ్ళాలి? నన్నెవరు ఏం చేసినా సరే నా బావని చూడకుండా నేను ఎక్కడికి వెళ్ళను. బావా, బావా ఆగు. బాల్తో ఇంట్లో ఆడుకోవాలి, ఇలా రోడ్డు మీద ఆడుకోకూడదు. నేను ఇంట్లో ఆడుకుంటేనే బాల్ ఇక్కడికి వచ్చి పడింది. అవునా? ఈ బాల్కి కాళ్ళున్నాయి, అందుకే పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. దీని ఇంట్లోకి తీసుకెళ్ళి కట్టేద్దామా? మీ ఇల్లు ఎక్కడా? అక్కడ. పద. రా.
వెన్నెలా ఎందుకు ఏడుస్తున్నావు? వెన్నెలా చెప్పు, ఏంటిది చిన్నపిల్లల్లా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏయ్ చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మిమ్మల్ని చూసి అక్కడి నుంచి పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంటే మీరు పట్టించుకోకుండా వెళ్తున్నారు. వెన్నెలా నువ్వు పిలుస్తుంటే నాకు వినపడలేదు. నువ్వు పిలిచింది వినిపిస్తే నేను ఆగనా చెప్పు? అయినా దీనికి కూడా ఏడవాలా? నేను అందుకోసం ఏడవట్లేదు బావా. మరి నేను మీకోసం ఇంటికి వెళ్తే అక్కడ 2 దున్నపోతుల్లా ఉన్నారు. అందులో ఒకడు నన్ను కొట్టాడు. నిన్ను కొట్టారా? నిజం చెప్తున్నావా? నిజం బావా. నన్ను కొట్టి ఇంకెప్పుడు ఇంటి దగ్గరికి రావద్దని చెప్పి పంపించాడు. ఎవడు కొట్టాడు? తెలీదు, దున్నపోతుల్లా ఉన్నారు. నిన్నెవడు కొట్టాడో వాడు నాకు చూపిద్దు కానీ పద. పిన్ని, పిన్ని, పిన్ని. చెప్పు, నిన్నెవరు కొట్టారో చెప్పు. వెన్నెలా, ఎక్కడికెళ్ళిపోయావు? పైన మాట్లాడుతున్నావని, నీకు తినడానికి ఏదైనా తీసుకొద్దామని లోపలికెళ్ళాను. వచ్చేసరికి నువ్వు కనిపించలేదు. ఎక్కడికెళ్ళావమ్మా? అది వదిలే పిన్ని. వెన్నెలనెవరో కొట్టారంట. అదెవరో నాకు తెలియాలి. వెన్నెలని మనింట్లో ఎవరు కొడతారు? ఎందుకు కొడతారు? కాదత్తయ్య, నీతో మాట్లాడి నేను పైకి వెళ్ళానా, అక్కడిద్దరు నువ్విక్కడికి రావద్దు, వాసు అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని నా చెంప మీద కొట్టి పంపించారు. అలా అన్నారా? రేయ్, ఎవర్రా పైన? కిందకి రండి. రేయ్, ఎవర్రా మా వెన్నెల్ని కొట్టింది? అమ్మా, పని చేసుకోవడానికి వచ్చిన చోట మేమెందుకు చేసుకుంటామమ్మా? అసలు ఈ అమ్మాయిని మేము చూడలేదమ్మా. అబద్ధం చెప్పకండి అన్నయ్య, ఇందాక మీరే కదా అన్నారు ఇక్కడ వాసు పేరుతో ఎవరు లేరు, ఇంకోసారి రావద్దని. నన్ను కొట్టారు. తను అబద్ధం చెప్తుందమ్మా. బావా, పాపం బావా, వదిలేమని చెప్పు బావా. బావా, వదిలేమని చెప్పు బావా. పాపం బావా, కొట్టద్దని చెప్పు బావా. ఈ ఇంటి అమ్మాయి మీద చేయి చేసుకుంటారా? బావా, బావా, వదిలేమని చెప్పు బావా. పిన్ని. బావా, వెన్నెలెవరో అసలు మీకు తెలుసా? నాకు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో తనకు అంతే హక్కు ఉంది. అలాంటి తన మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం మీకు? పిన్ని, వీళ్ళకి రావాల్సిన డబ్బులు సరిచేసి పంపించేశాయి. ఇక మీదట
ఈ ఇంటి వైపు రాకూడదు. మీకే చెప్పేది, ఇక్కడ నుండి వెళ్ళండి. మీకు రావాల్సిందంతా వెనక్ గుమ్మం దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి. వెళ్ళండి. మా బావంటే బంగారం. నన్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. మా మంచి బావ. మరి నిన్నెవరైనా ఏదైనా అంటే ఊరుకుంటానా? పిన్ని, నీకు విషయం తెలుసా? వెన్నెల చిన్నప్పుడు నెమలికి పుస్తకంలో పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని చెప్పినప్పుడు ఎంత అమాయకత్వం ఉందో ఇప్పుడు అంతే అమాయకత్వం ఉంది. అలాంటి తన మీద చేయి చేసుకున్నారంటే తట్టుకోలేకపోయాను. పిన్ని వాళ్ళని కొట్టింది కాబట్టి సరిపోయింది, లేదంటే నేనే వాళ్ళ తోలు తీసేసేవాణ్ణి. సరే, ఇంతకీ భోజనం చేసావా? లేదంటే వెళ్ళి భోంచేయి. భలే చెప్పా బావా. నీకోసమని చేపల పులుసు, బొమ్మడాయిల ఇగురు, కొరమీన్ ఫ్రై అన్ని రకాలు చేసి తీసుకొచ్చాను. ముందు నువ్వు తింటే ఆ తర్వాత నేను తింటాను. సరే, చేతులు కడుక్కొని వస్తాను. నువ్వు వెళ్ళి రెడీ చేయి. అలాగే బావా. వెళ్ళు. రా బావా, కూర్చో. ఇదిగో బావా, ముందే చెప్తున్నాను, ఏది వదిలిపెట్టకుండా తినాలి. అలాగే. అయ్యో, ఏమీ లేవేంటి? నువ్వు ఇంటి నుండి వచ్చేటప్పుడు సరిగ్గా చూసుకునే తెచ్చావా? లేదు బావా, నేనే స్వయంగా వెళ్ళి చేపలు తెచ్చి శుభ్రంగా కడిగి నేనే వంట చేశాను. ఆ తర్వాత అమ్మని క్యారేజ్లో పెట్టమన్నాను. అమ్మ పెట్టడం మర్చిపోయిందనుకుంటా. సారీ బావా, ఒక 10 నిమిషాలాగు, ఇంటికెళ్ళి తెచ్చేస్తాను. ఆగాగు వెన్నెల, రా. నీ చేతులతో నాకు వడ్డించాలంతేగా? మ్మ్, మన ఇంట్లో ఏముందో అది వడ్డించు. నాకు బాగా ఆకలిగా ఉంది. సరే బావా. మీరడిగిన దానికంటే ఇది 2 ఎక్కువ. ఆ వెన్నెల ఉండే ఇల్లు కనుక్కొని దాన్ని వాళ్ళమ్మని బెదిరించి ఈ ఊర్లో నుంచి పంపించేయండి. అలాగేనమ్మా. ఒకవేళ వాళ్ళని పంపించేటప్పుడు ఏదైనా సమస్య వస్తే? వెన్నెల మమ్మల్ని పనిలోంచి తీయించేసింది, అందుకే మేమిలా చేస్తున్నాము అని చెప్పండి. అయినా ఈ ఊర్లో వాళ్ళకి మేం తప్ప ఎవ్వరూ తెలీదు. పని చెయ్యడం కాదురా, తెలివిగా చెయ్యాలి. ఎవ్వరికీ భయపడకుండా వాళ్ళని ఇక్కడ్నుంచి ఈరోజు రాత్రే పంపించేయండి. ఇది అడ్వాన్స్. పని కరెక్ట్గా చేస్తే దీనికి 4 గింతలిస్తాను. అలాగేనమ్మా, ఈ రోజే పంపించేస్తాం. వస్తామమ్మా.